ఇప్పుడు ఆ ప్రాంతంలో అన్ని వర్గాలు ఉన్నప్పుడు ఒక దళిత మహిళ అంటే దళితులు ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీలో పని చేయకుండా ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషం అంటే రమేష్ గారు ఇక్కడ చేబ్రోలు కిరణ్ గారు ఒక్క నిమిషం ఇలాగే ఒక్క నిమిషం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెబుతున్నాం. ఒక ఛానల్లో చర్చ సందర్భంగా చేబ్రోలు కిరణ్ గారు కూడా ఇదే విధంగా ఐటీపీ కార్యకర్త చేస్తే అప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోలేదా? ఇప్పుడు అది భారతిరెడ్డి గారా వేరే మహిళ అని కాదు, ఎవరినన్నా సరే మహిళలు అనడం తప్పు, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని సొంత పార్టీ కార్యకర్తను అక్కడ ఏమీ ఆకలేదు కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు కేసు పెట్టించారు, నాన్ బెయిలబుల్ అంటారు, కేసు పెట్టించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయనలో ఒక వర్గానికి ఒక వ్యక్తిను అంటే ఆ వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు పెట్టారనుకోవచ్చు. ఇక్కడ అమరావతి ప్రాంతం ఇందులో లేదు, ఎస్సీల చేత కేసు పెట్టించవలసిన అవసరం ఇందులో లేదు. కేసు పెట్టించాల్సిన అవసరం మీరు ఎలా చెప్తారు? పెట్టించారని ఎలా చెప్తారు అంటున్నా, పెట్టించారని ఎలా చెప్తారు? ఇప్పుడు ఆవిడ పొజిషన్ లో ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకో కాదు సరే రఫీ గారు మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆగండి. సరే మీ పాయింట్ ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అవమానించినటువంటి పార్టీలో సిగ్గు లెక్క లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ప్రజలు ఉమ్మూస్తున్నారు ప్రజలు. మీ వాళ్ళు మాట్లాడిన దానికి ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు, తుడుచుకొని వచ్చి డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. సిగ్గు లేదు మీకు, సిగ్గు లేదయ్యా? మహిళలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ సంజయ్ రామకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు సంఖ్య జాతి మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం పశ్చాత్తాపం లేదు. రాష్ట్రంలో మహిళలతో ఆగ్రహంతో ఊగిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ గాని క్షమాపణ చెప్పకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మనిషి పుట్టినోడు ఎవడు కూడా సార్ ఇప్పుడు మధ్యలో వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడిన ప్రతిసారి నేను మధ్యలో మాట్లాడుతాను. నేను చెప్పేది నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన నేను ఒకటే అలా కాదు, అక్కడ ఇక్కడ అడగట్లేదు. మీరు పెట్టించారని ఎలా చెప్తారంటున్నా, పెట్టించారని చెప్పడం ఎందుకు మీరు? రఫీ గారు మీరు ఆగండి, రఫీ గారు ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడుకుంటే రఫీ గారు తెలియజేస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా రఫీ గారు అవే వద్దు, అవి వ్యక్తిగతంగానే మాట్లాడద్దు. రఫీ గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు, అవన్నీ ఎందుకు? ఒక్క నిమిషం ఇప్పుడు ఏ కేసు అని చెప్తారు మీరు? ఒక్క నిమిషం నేను అడుగుతాను. రఫీ గారు ఒక నిమిషం ఆగండి, రఫీ గారు ఒక నిమిషం ఆగండి. కాదు రమేష్ గారు, మీరు కేసు పెట్టించారని చెప్పడం ఎందుకు? ఇప్పుడు సంకర జాతి మనుషులు అన్న మాటలు రావడం ఎందుకు వైసీపీ నుంచి? సరే